బంతిపూలు చూస్తున్నారా ఎంత చక్కగా హెల్తీగా ఉన్నాయో. ఈ మొక్కని నేను చిన్నప్పుడు మీకు చూపించాను అనమాట. అప్పటికి ఏంటంటే టిప్స్ కట్ చేసాం మనము. అలా టిప్స్ కట్ చేయడం వల్ల మొక్క గుబురుగా వచ్చి ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ బంతి మొక్కలకే కాదండి, అన్ని రకాల మొక్కలకి కూడా ఈ టిప్ అయితే హెల్ప్ అవుతుంది ఖచ్చితంగాను. ట్రై చేయండి. నాకైతే 100% వర్కౌట్ అయ్యింది. అండ్ మనకి నెమటోడ్ సమస్య ఉన్నా కూడా మనకి మొక్కల్లో ఇప్పుడు తగ్గుతుందనమాట. నేను స్పెషల్గా ఇప్పుడు పెస్ట్ కంట్రోల్ కోసం ముందులాగా ఎక్కువ ఏమీ యూజ్ చేయట్లేదండి. ఎప్పుడో నాకు గుర్తుంటే 2 వారాలకు ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాను అంతే. కానీ ఒక్కసారి వీటికి మాత్రం మధ్యలో ఇంత ఎప్సమ్ సాల్ట్ ఇచ్చినట్టు గుర్తు. ఆ తర్వాత మనం ఏమి ఇవ్వలేదండి. ఎప్పుడో ఇంట్లో మజ్జిగ మిగిలిపోతే నీళ్ళల్లో కలిపేసి వేసేయడం, ఇలాంటి చిన్న చిన్న చీప్ ట్రిక్స్ లాంటివి చిన్నవి తప్పించి నేను ఎలాంటి ఇబ్బందులు పడలేదు. అలాగే చక్కగా వస్తున్నాయి. ఈ ఒక్క మొక్కే కాదండి, అలా టిప్స్ కట్ చేసిన ప్రతి ఒక్క బంతి మొక్క కూడా ఇలాగే ఉంది. ఈ టిప్ మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను. అన్ని రకాల పూల మొక్కలకి, ఈవెన్ మన వంకాయల మొక్కలకి అలాంటి వాటికి కూడా ఇలా టిప్స్ కట్ చేసుకుంటూ ఉండండి.